వందనాలు చెల్లిస్తుంటున్నాం. దేవుడు మనలను, మన జీవితాలను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలగటానికి దేవుడు కృప చూపును గాక. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మరొకసారి మిమ్మల్ని అందరినీ మీ కుటుంబాల వారిగా మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. దేవుడు మిమ్మలను, మీ జీవితాలను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నా. Today I wanted to preach one of the message which Pastor Ma prepared and did not share with you people. పాస్టర్ గారు ప్రిపేర్ చేసిన ఒక మెసేజ్ తను చాలా దీని గురించి చాలా 2021వ సంవత్సరం ఈ యొక్క అంశము ఆమె తన జీవితంలో మసులుతూ ఉందట. ఈ వాక్యాన్ని ఆమె మనకు మీతో పంచుకోవడానికి చాలా ఇష్టపడింది. షీ వాంటెడ్ సమ్ జిస్ట్ ఆఫ్ దిస్ మెసేజ్. ఆమె చాలాసార్లు నాకు చెప్పింది, ఈ మెసేజ్ నేను చెప్పాలనుకుంటున్నాను, నేను చెప్పలేకపోతున్నాను. ఐ డోంట్ నో వెదర్ షీ షేర్డ్ విత్ ఉమెన్, బట్ ఆమె తన జీవితంలో ఈ పేతురు మునిగిపోయే విషయాన్ని చాలామంది జీవితాలలో నేను షేర్ చేసుకోవాలని అంటుంది. నన్ను అడిగింది, ఏమి అంశం పెడితే మంచిగుంటుంది ఈ మెసేజ్కు, వాట్ టైటిల్ యూ విల్ గివ్ ఫర్ దిస్ మెసేజ్, దీనికి నువ్వు ఏ అంశం టైటిల్ ఇస్తావు ఈ యొక్క మెసేజ్కు అని. నేను ఏదేదో చెప్పా. నేను తనకు పేతురు యొక్క అపనమ్మకమను, ప్రభు యొక్క కరుణను ఏదేదో చెప్పా. ఆమె అంశం, ఆమె రాసుకున్నదే నేను ఈరోజు ప్రీచ్ చేస్తున్నా. ఆమె అంశము, నీవు మునిగిపోతున్నావా? ఆర్ యు సింకింగ్ టుడే? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, జీవితంలో మనకు ఇలాంటి భయంకరమైన పరిస్థితులు వస్తాయి. జీవితంలో కొన్నిసార్లు మనము అనుకోని పరిస్థితులు కూడా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. జీవితంలో మనము కొన్నిసార్లు మనంతకు మనం దిగజారిపోతూ ఉంటాం. మన చెయ్యి జారిపోతుంది అనుకున్న పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉంటాం. మన జీవితాలలో కొన్నిసార్లు దేవుని యందు భయభక్తులు కలిగిన మనమే, దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసం కలిగిన మనమే, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాం, ప్రతిరోజు బైబిల్ చదువుతాం, గుళ్ళకు వస్తాం, చందాలు ఇస్తాం, సంఘంలో మరి కావలసినంత సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతూ ఉంటాం. బట్ పర్సనలీ వ్యక్తిగతంగా నీకు తెలుసు నీవు దిగజారిపోతున్నావని. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మన జీవితాలలో అలాంటి సమయంలో ఏం చేయాలి? ఎందుకు మనము మునిగిపోతాం? ఎందుకు మనము దిగజారిపోతాం? ఎందుకు మన జీవితాల్లో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు వస్తాయి? మత్తయి సువార్త 14వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. 14వ అధ్యాయంలో మొదటి వచనాలను మనం గమనిస్తే, హేరోదు రాజు యోహానును శిరచ్ఛేదం చేస్తాడు. హేరోదు రాజు యోహానును శిరచ్ఛేదం చేస్తాడు. మొదటి 12 వచనాలలో హేరోదు యొక్క అఘాయిత్యం చూస్తాం, హేరోదు యొక్క అఘాయిత్యం చూస్తాం. 12 వచనాలలో హేరోదు యొక్క భయంకరమైన కార్యమును మనం చూస్తాం. 13వ వచనము నుండి 21 వరకు ప్రజల యొక్క ఆకలిని చూస్తాం. ఆయన 5 రొట్టెలు 2 చేపలు వారికి పంచుతాడు. హేరోదు యొక్క అఘాయిత్యం, ప్రజల యొక్క ఆకలి, తర్వాత పేతురు. బాగా గమనించండి, హేరోదు క్రూరుడు. మత్తయి సువార్త 14వ అధ్యాయాన్ని మీరు ఆలోచన చేస్తే, మొదటి 12 వచనాలలో హేరోదు బహు క్రూరుడు. తన కుమార్తె డాన్స్ చేసి, అది తన కుమార్తె కాదు, సొంత కుమార్తె కాదు, తన కుమార్తె డాన్స్ చేసి ఆమెకు ఏం కావాలని అడిగితే, ఒక చిన్న పాప యోహాను స్థానికుడైన బాప్తిసం ఇచ్చే యోహాను తలను అడిగితే తలను కొట్టించి పల్లెములు పెట్టి ఇస్తాడండి. అంత క్రూరుడు. బాగా గమనించాలి, హేరోదు క్రూరుడు. 5,000 మంది ప్రజలు ఆకలితో ఉన్నారు. వారు యేసు మాటలు విని ఆనందించేవారు. హేరోదు క్రూరుడు. ఆయన చేత అద్భుతాలు చూడాలని కోరుకునేవాడు. 13వ వచనం నుండి 20వ వచనం దాకా ఆకలితో ఉన్న ప్రజలు, వారు శారీరక ఆకలి తీర్చుకోవడానికి దేవుడి దగ్గరికి వస్తున్నారు. 3వది ఆయన శిష్యుడైన పేతురు ఆరాధన. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈ 3 విషయాలను మనము అంశంలో తెచ్చుకుంటే, ఈ దినం మనం వీఆర్ టాకింగ్ అబౌట్ పీటర్, పేతురు యొక్క ఆరాధన. క్రీస్తునందు ఆయనను యేసు ప్రభు మొట్టమొదటిసారి 12 మంది శిష్యులను బైబిల్లో మత్తయిలో, మార్కులో, లూకా, యోహానులో మనం గమనిస్తే
ఆయన శిష్యులు అనబడిన అని లెక్క 12 మంది స్టార్ట్ చేసినప్పుడు పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రయ, భర్తల మరి యాకోబు సహోదరుడైన యోహాను అని ప్రారంభమవుతుంది. ఎక్కడ చూసినా పేతురు నెంబర్ 1 అండి. అన్ని విషయాల్లో పేతురు నెంబర్ 1 అండి. మునిగిపోతాడా? అన్ని విషయాల్లో ఆయన ప్రతి విషయంలో ప్రభు పక్కన ఉండి ఆయన ఎక్కడికి వెళ్ళినా, యాయూరు కుమార్తెను బాగు చేయాలన్నా 3 తీసుకెళ్లారు. అందులో మొదటివాడు పేతురు. గెత్సేమనే వనంలో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు 12 మందిలో 9 మందిని పక్కన పెట్టి ఆయన 3 తీసుకోమని వల్ల మొదటివాడు పేతురు. ఎత్తైన కొండ మీద రూపాంతరంకు వెళ్ళినప్పుడు యేసు ప్రభు 3 శిష్యులు తీసుకుని వెళ్ళినప్పుడు ఆ 3లో మొదటివాడు పేతురు. మునిగిపోతాడా? పేతురు ఆరాధన మునిగిపోయే ఆరాధన. పేతురు ఆరాధనే మునిగిపోతే ఈ ఉదయకాలం నీవు నేను గమనించాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, కొన్ని శ్రేష్టమైన విషయాలను దేవుడు మనకు చూపాలని ఇష్టపడుతున్నాడు. జీవితంలో నువ్వు ఎందుకు మునిగిపోతావు? వై డూ యూ సింక్ ఇన్ యువర్ లైఫ్ ఈవెన్ దో యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ అండ్ అరౌండ్ యూ? మంచి భర్త ఉన్నాడు, ప్రేమించే భర్త, సంపాదించే భర్త, ప్రేమించే పిల్లలు, కావలసినంత డబ్బు, ధనము, దర్పం అన్నీ ఉన్నాయి కదా. ఎందుకు మునుగుతున్నావు నువ్వు? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన 5 రొట్టెలు 2 చేపలు అందరికీ పంచిన తర్వాత అక్కడ ఒక మాట ఉంది. వెంటనే ఆయన వారిని ఓడలోనికి ఎక్కించడానికి బలవంతము చేశాను. ఈ ఉదయకాలము ఆ వెంటనే అనే విషయాన్ని నువ్వు గమనించాలి. ఒక్కసారి గమనించండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం. వెంటనే ఆయన ఆ జనసమూహములను తాను పంపివేయుడు. 27వ వచనం. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనడి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనము. వెంటనే యేసు చెయ్యి చాపి, ఇమ్మీడియట్లీ. ఈ వాక్యానికి నీవు ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావాలట. పాస్టర్ అదే రాసుకుంది, పీపుల్ షుడ్ రెస్పాండ్ టు దిస్ వర్డ్ ఇమ్మీడియట్లీ. 3 సార్లు చెప్పాడు వెంటనే. ఈ వాక్యము నీకోసమట, నీవు మునగకుండా ఉండటానికంట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి ఉత్పోద్ఘాతంగా అంటే ఆలోచిద్దాం. 5 రొట్టెలు 2 చేపలను వాళ్ళు 12 మంది గంపలకు యేసు ప్రభు ఎత్తమన్నాడు. వారు 12 గంపలకు ఎత్తారు. నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఆలోచన చేద్దాం. నార్మల్గా మన చర్చిలోనే అనుకుందాం, 200 మందికి మన భోజనాలు చేశాము. 100 మందే వచ్చారు. అన్నం మిగిలిపోయింది. ఏం చేస్తామమ్మా? చెప్పండి, ఏం చేస్తాం? ఫస్ట్ పాస్టర్ గట్టిస్తారు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని 10 రోజులు తిననుకుని అంటున్నారు వాళ్ళు ఈరోజు. తర్వాత కావలసిన వారు క్యారెట్లు తెచ్చుకున్న వాళ్ళందరూ ఇంట్లోకి తీసుకుపోతారు. నానుడి అది. మిగిలిన దాన్ని వేస్ట్ చేయకుండా యేసు ప్రభు ఎత్తమన్నాడు. బాగా గమనించండి. ఎత్తమన్న తర్వాత వెంటనే పంపమన్నాడు. ఎందుకు? ఎత్తింది మీకు కాదు. ఆలోచించండి. వాళ్ళు 12 గంపల మీద ఎత్తినప్పుడు శిష్యులు అనుకున్నారు ఒక్కొక్కనికి ఒక్కొక్క గంపని. దేవుడు అంటాడు, ఆ గంప మీకు కాదు, మీకు ప్రతిరోజు కృప వెంబడి కృప. ప్రతి ఉదయకాలం 91:14 వచ్చిన ఉదయకాలం నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మా జీవితంలో మేము ఉత్సహించి సంతోషిస్తాం. మిగిలినవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడానికి కాదమ్మా. హీ వాంటెడ్ టు గివ్ యూ ఫ్రెష్ థింగ్స్ అనాయింటింగ్ ఎవ్రీ డే ఇన్ యువర్ లైఫ్. ప్రభు అంటాడు వెంటనే వారిని బలవంతం చేసి, ఎంత చిన్న పడవ అంటే ఒక్క గంప కూడా పట్టదు దాంట్లో. అలాంటి పడవను యేసు ప్రభు చూసి 12 మంది శిష్యులు దాంట్లో ఎక్కించాడండి. వాళ్ళు వెళ్తూ ఉంటే ప్రభు ఎందుకు పంపించాడో దగ్గర మళ్ళీ బాగా ఆయన ఎక్కలే దానిలో. ఆయన పడవలో వారిని వెంటనే బలవంతం చేసి వారిని ఎక్కించాడు. సమ్టైమ్స్ ఇన్ యువర్ లైఫ్ గాడ్ ఫోర్స్ యూ టు గో ఇన్ టు దట్ సిచ్యువేషన్ వేర్ యూ విల్ నాట్ బి అండర్స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. జీవితంలో దేవుడు నిన్ను అంత భయంకరమైన పరిస్థితికి దొబ్బి, నీ జీవితంలో ఎందుకు ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి నువ్వు ఆలోచన చేయడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. బాగా గమనించండి. వారు ఆ 12 గంపలు వారే నింపారు, వారే పంచారు, వారే నింపారు. ఆ పడవ వెళ్తుండగా జాగ్రత్తగా గమనించాలి. ఆ పడవ సముద్రపు దగ్గర వెళుతూ ఉండగా వారు నిలబడి ఒడ్డున ఉన్న యేసు ప్రభువును చూడకుండా ఎవరిని చూస్తుంటారమ్మా? చెప్పాలి, ఎవరిని చూస్తుంటారు?
గంపలను చూస్తున్నారు. ఏ ఒక్కరికి దట్టలేదండి యేసు ఆ పడవలో లేడని. మన జీవితాల్లో చాలాసార్లు మనం చేసేది ఇదే. గంపలు నిండుతుండగా గంపలు నింపమన్న యేసయ్యను మనం మర్చిపోతున్నాం. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ మునగడానికి మొట్టమొదటిది నీ చూపు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా వారు వెళ్తున్నారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా ఒక్కసారి 14వ అధ్యాయము 24వ వచనం. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా ఉండగా, జాగ్రత్తగా వినాలి, ఏమెదురైందమ్మా? యేసుడు పంపించిన పడవకు తుఫాను ఎదురు కాలేదు. యేసు పంపించిన పడవకు గాలి ఎదురైంది. చాలాసార్లు మన జీవితాలలో మనం మునిగిపోవటానికి కారణం గాలి మాటలమ్మా. మన జీవితాలలో మన విశ్వాసాన్ని పోగొట్టుకోవడానికి గాలి ఎదురైనందున వాక్యంలో ఉంది. తుఫాను కాదు, అలల చేత గాలి ఎదురైనందున క్రీస్తునందు అలల చేత కొట్టబడుచుండగా రాత్రి 4వ జామున యేసు నడుచుకుంటూ నీళ్ల మీద వారి దగ్గరికి వచ్చాడు. 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది భూతమని అరిచారు. కానీ యేసు ప్రభు యొక్క క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా వారు భయము చేత భూతమని అరిచారు. ఇంకొక చోట ఉంది, మార్కు సువార్తలో ఉంది, ఆయన ప్రేమించిన యోహాన్ అంటాడు ఆయన ప్రభువు సుమి అని అంటాడట. వెంటనే పేతురు ఏమంటాడు తెలుసా? దుడుకు పేతురు, బాగా గమనించండి. ప్రభువా, బైబిల్ చూడండి అమ్మా ఏముందో. ప్రభువా, బాగా గమనించండి, చదవాలి. ప్రభువా 28వ వచనం. ఆశ్రమ గారు ఈడ నీవే అయితే అండర్లైన్ చేసింది. ప్రభువా నీవే అయితే, ప్రభువా నీవే వచ్చింది. ప్రభు అమ్మా, నడవటానికి అధికారం ప్రభువుకు మాత్రమే ఉందమ్మా. నీళ్ల మీద నడవడానికి యేసు ప్రభుకు తప్ప ఎవరికి చేతకాలేదమ్మా. నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చిన వానికి యోహాను పక్క నుండి చెప్పాడు ఆయన ప్రభువు సుమి అని అన్నాడు. బాగా గమనించండి. పేతురు అంటాడు, ఇఫ్ యు ఆర్ మై లార్డ్, నీవే అయితే నీ మాదిరి కావడానికి నాకు శక్తినివ్వయ్యా. చాలా మంచి ప్రార్థన అండి. ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడవడానికి నాకు శక్తిని అండమ్మా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా మానవుని జీవితాల్లో దేవుడిది కోరుకుంటాడు. మొదటిది నీకు దేవునిలా కావాలన్న ఆశ ఉండాలి. దేవునిలా ప్రార్థించాలి, దేవునిలా పరిచర్య చేయాలి, దేవునిలా ఆశ్చర్యకార్యాలు చేయాలి, దేవునిలా గుడికి రావాలి, దేవునిలా అనేకులకు సహాయం చేయడానికి నువ్వు ఇష్టపడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏముంది? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మనం అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండటానికి ఎదగాలి. ఆశ క్రీస్తునందు ప్రేమైన ప్రభువా నీవే అయితే, ఇంపాసిబుల్ థింగ్ ఈస్ బిఫోర్ మీ లార్డ్. ఈ ఉదయకాలం నీవు మునిగిపోవటానికి ఏది కారణమో ఒకసారి గమనించు. నీ జీవితంలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా ఆయన అంటాడు ప్రభువా నీవే అయితే. ఎంత మంచి ఆశ అండి. నీవే అయితే నీళ్ళ మీద నడిచి ఎక్కడికంటమ్మా? నీ యొద్దకు వచ్చుటకు. ప్రతివాడి ప్రార్థన ఇదే అమ్మా. క్రైస్తవుల ప్రతివాడి ప్రార్థన ఇదే కదా. అన్నలాగా ప్రార్థన చేస్తాం, ప్రభువా నాకు కొడుకునిస్తే సమూహలను చేసి గుడిలో వదిలిపెడతా, నాకు ఉద్యోగం ఇస్తే 10వ భాగం ఇస్తా, నాకు భార్యనిస్తే భార్యాభర్తలకు గుడికి వస్తా, నాకు పిల్లోళ్ళనిస్తే పిల్లోళ్ళని తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పండబెట్టుకుంటా. అవునా? ప్రభువా నీవే అయితే ప్రభువా నీవే నా దేవుడు, నీవు నాకు ఇది ఇవ్వాలి. ఆశమ్మా, ప్రతివారికి ఆశ అండి. ఆశ తప్పకుండా ఉండాలి. వాక్యం అంటుంది ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు ఆయన. ఎవ్రీవన్ ఈజ్ హావింగ్ దిస్ డిజైర్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ పేతురు యొక్క ఆశ చాలా మంచిదండి. పేతురు అంటాడు అయ్యా నీవే అయితే, ఇంపాసిబుల్ థింగ్ అయ్యా నీళ్ళ మీద నడచడానికి. నీ జీవితంలో ఈ దినం ఏముందో నువ్వు ఒకసారి గమనించు. ఏ కష్టము ఇరుకు ఇబ్బందితో నువ్వు కొట్టమిట్టాడుతున్నావు నువ్వు గమనించు. నీ మనస్సాక్షి నీకు చెబుతుంది
నీకు ఈ పరిస్థితి కూడా నువ్వు వెళ్తూ ఉన్నావు. ఇది ఇంపాసిబుల్ ఫర్ యూ టు సేవ్ ఫర్ యువర్ సెల్ఫ్. నీవు దీన్ని రక్షించుకోవడానికి, బాగు చేసుకోవడానికి ఇంపాసిబుల్ అని దేవుడు నీకు చెప్తున్నాడు. కానీ నీకు ఆశ ఉందా? నీవే అయితే ఈ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి కావలసిన శక్తినివ్వు. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి కావలసిన శక్తినివ్వు. ఈ పరిస్థితుల నుంచి, ఈ యొక్క లోకములో నుండి, ఈ పరిస్థితులమైన ఆశ నుండి, ఈ గందరగోళ జీవితం నుండి, ఈ యొక్క పనికి మాలిన ఆలోచన నుంచి నన్ను బయటికి లాగయ్యా అని నీకు చెప్తున్నావా? ప్రభువా నీవే అయితే, పేతురు ఆశ నీ ఆశ అయితే. రెండవది, ప్రభు ఏమంటాడు? ఆ వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అడగగా, యేసు రమ్మనగానే పేతురు తోనే దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచిన. బైబిల్లో ఇలా ఉంది, నీళ్ళ మీద నడిచను అంటే కొన్ని అడుగులు వేశాడా? ఆశ ఆచరణలో పెట్టాలి. చాలా మంది ఆశిస్తారు. నీళ్ళ మీద నడచడానికి పక్కనున్న 11 మంది ఏమని వింటారండి? యూదా ఏమని వింటాడండి? అన్నా పేతురన్నా మునిగిపోతావే, నువ్వు ముందే 160 కేజీలయ్యా, నువ్వు మునిగిపోతావే, కాళ్ళు పెడితే బుడుక్కని లోపల పోతావే. యేసయ్య అయితే దేవుడయ్యా, ఆయన నడుస్తాడు, చాలా అద్భుతాలు చేశాడు. సాతాను వచ్చి ఆ దినం శిష్యులకు పేతురుకు చెప్పినట్టు నీ చెవుల్లో చెప్తుంటాడు, నీవున్న పరిస్థితి నుంచి బయటికి రాలేవు, నువ్వు మునిగిపోతావు. ఆశను ఆచరణలో పెట్టాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించండి. ఆయన రమ్మనగానే ఆయన నడవటానికి ఇష్టపడ్డాడట. నడిచాడండి. ఎక్కడికి వస్తానన్నాడండి? పేతురు నీళ్ళ మీద నడుచుకుంటే ఎక్కడికి వస్తానన్నాడు? యేసయ్య దగ్గరికేనా? ఇక్కడున్న ప్రతి వారు యేసయ్య దగ్గరికే వచ్చారు, నా దగ్గరికి రాలే. యేసయ్య దగ్గరికే వచ్చారు, యేసయ్య కొరకు ప్రార్థన చేస్తున్నారు, యేసయ్యను ఆరాధిస్తున్నారు, యేసయ్యను గణపరుస్తున్నారు, యేసయ్యకి ఇస్తున్నారు, యేసయ్యని గురించి తలుస్తున్నారు. యువర్ ఆల్ వెరీ గ్రేట్ పీపుల్ లైక్ పీటర్. ఆశ ఉండాలి. ఆశ ఆచరణలో పెట్టుకోవాలి. ఆచరణలో పెట్టుకున్న నీవు క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆయన కాకుండా గాలిని చూడడం మొదలుపెట్టాడు. మునిగిపోవటానికి ప్రారంభించింది. ఆశ ఆచరణగా మారాలి. ఆచరణ ఆయనను చూస్తూ ఆరాధించగలిగిన కృప నీకు దొరకాలి. దేవుడు ఆయన నుంచి చూస్తున్నాడు. అదే నేను చెప్పింది. ఆ హేరోదు జీవితంలో భయంకరమైన అఘోరమైన కార్యం చేశాడండి. 5,000 మంది అక్కడ యేసు ప్రభు మాటల కన్నా ఆకలి కొరకు వచ్చారండి. నీ నుండి, నా నుండి, పేతురు నుండి దేవుడు కోరుకుంటుంది నిజమైన ఆరాధన అండి. ఆరాధన వచ్చినప్పుడు గాలిని చూచి మునిగిపోసాగాను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మునిగిపోకుండా నువ్వు ఆరాధన జరిగించగలిగితే నీకు తప్పకుండా ఆశీర్వాదం దొరుకుతుంది. వి హావ్ కమ్ హియర్ టు బి బ్లెస్డ్. జీవితంలో మనం ఈ యొక్క ఆరాధనకు వచ్చింది దేవుని చేత ఆశీర్వదింపబడడానికి. ఇంటిలో కూర్చుంటే ఆశీర్వాదం రాదని నాకు తెలుసండి. ఆరాధన సమయంలో దేవునికి ఇది ప్రత్యేకమైన దేవుని దినం, ప్రభు దినం. ప్రభు దినాన ప్రభు బిడ్డలు ప్రభు దగ్గరనే ఉండాలండి. ప్రభువును ఆరాధించడానికి రావాలండి. మీకు ఆశ ఉంది, వచ్చారు, ఆచరణలో పెట్టి వింటున్నారు. ఆరాధన జరిగేటప్పుడు ఎవడు ఆశీర్వాదానికి కారకుడు ఆయనను చూడకుండా గాలిని చూసి మునిగిపోతున్నారు కదా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఒక్కొక్కరికి ఒక్కొక్క గాలి ఉందండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భయంకరమైన పరిస్థితులు ఉందండి. ఒక్కొక్కరికి వారి జీవితాల్లో ఒక భయంకరమైన మునిగిపోయే జీవితం ఉందండి. ఈ ఉదయకాలం నీవు నేను గమనించాలి. బైబిల్లో చాలామంది మునిగిపోయారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, బైబిల్లో చాలామంది మునిగిపోయారండి. వారి జీవితంలో మునిగిపోవడం, ఆ జీవితాలను నీ ముందు పెట్టి దేవుడు ఈ దినం నిన్ను నన్ను ఒక్కసారి నీ జీవితాన్ని ఆలోచించమంటారు. చాలామంది వారి జీవితాల్లో మేము బాగున్నామండి, మేము సంతోషంగా ఉన్నామండి, మా పిల్లలు సంతోషంగా ఉన్నారండి. నువ్వు ఎప్పుడు మునిగిపోతున్నావో నీకు తెలియదండి. నువ్వు నడుస్తున్నావు, నువ్వు గాలి లాంటి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు మునిగిపోతున్నావు. ఎందుకో తెలుసా? క్రీస్తునందు ప్రేమ నీ గమ్యమైన యేసుని చేరకుండా
ఆశీర్వాదానికి జనకుడైన యేసు ప్రభువును నువ్వు చూడకుండా నీ పక్కనున్న పరిస్థితులను, ప్రజలను చూడడం నువ్వు ప్రారంభించావమ్మా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, న్యాయాధిపతులు 16వ అధ్యాయం చూడాల్సిన పనులే. న్యాయాధిపతులు 16వ అధ్యాయంలో అప్పటిదాకా ఎవరి జీవితంలో జరిగిన గొప్ప సంఘటన కూడా జరిగింది. ఏ న్యాయాధిపతిని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు వారికి ఇంత స్ట్రిక్ట్గా, ఇంత సరైన రీతిగా దేవుడు వారి గురించి చెప్పలే. ఆయన సంసోనును న్యాయాధిపతిగా, జాగ్రత్తగా వినాలి, ఆయన సంసోనును న్యాయాధిపతిగా చేసుకోవాలనుకున్నప్పుడు ఆయన పుట్టక ముందు నుండి దేవుడు ప్రారంభించాడు. నీవు దేవుని యొక్క అనాది సంకల్పంలో ఈ లోకమునకు ఇంకను ఫౌండేషన్స్ ఆఫ్ ద ఎర్త్ వేయకముందే, పునాదులు వేయబడక మునిపే దేవునిలో నిన్ను ఏర్పరచుకున్నాడమ్మా. ఇట్ ఈస్ నాట్ బై యాక్సిడెంట్. దేవుడు నిన్ను రక్షించుకోవడంలో ఆయన అనాది సంకల్పం ఉందమ్మా. అందుకే నిన్ను రక్షించుకున్నాడు. కానీ ఆశీర్వాదం దొరకడం లేదే. సంసోను తల్లి ఉంటే ఒక దేవదూత వచ్చింది కదా. దేవదూత వచ్చి నీవు గర్భము ధరిస్తున్నావు, నీవు నాజీరు చేసుకోవాలి, నీ కుమారుని నాజీరు చేయాలి, ఆయన గొప్పవాడవుతాడు. భయపడిపోయింది, భర్త దగ్గరికి పరిగెత్తింది, భర్తకు చెప్పింది. ఒక దేవదూత, దైవ సేవకుడు, దేవత లాంటి వాడు వచ్చి మనతో మాట్లాడుతున్నాడు అంటే మళ్ళీ పరిగెత్తుకుంటూ పోయారు. దేవుడు క్లియర్గా చెప్పాడు, నీకు ఒక కుమారుడు వస్తాడు, ఆయనకు సంసోను అని పేరు పెట్టాలి. జీవితంలో ఆయన ఫిలిస్తీయులను చంపి ఇశ్రాయేలుకు రక్షణ కలగజేస్తాడు. ఆయన పుట్టిన దినములన్నీ ఆయన దేవునికి నాజీరు చేయబడినవాడు. నీవు శిలువ దగ్గరికి వచ్చినప్పుడు, ఎవరో వాక్యము చెప్పినప్పుడు మన హృదయాలు కదిలింపబడి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన పాదముల దగ్గర నిలబడినప్పుడు ప్రభువు నీతో ఈ మాట పలకలేదా? నీ కొరకు నేను రక్తము కార్చా, నా రక్తమును నువ్వు ఆశ్రయించావు, నా రక్తము ద్వారా నిన్ను కొడుక్కున్నా, నీవు నా కొరకు నాజీరు చేయబడ్డాను నీతో చెప్పలేదా? నీవు నా ప్రియకుమారుడు, నేను కని ఉన్నాను అని దేవుడు నీతో చెప్పలేదా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయనను అంగీకరించిన నాడే ఆయన నన్ను కుమార్తెగా చేసుకొని పరలోకంలో జీవగ్రంథంలో నీ పేరు రాసుకున్నదా? మనమందరము దేవుని కొరకు నాజీరు చేయబడిన వారం. 16వ అధ్యాయము మొదటి న్యాయాధిపతులు 16:1 ఇలాంటి నాజీరు చేయబడిన వాడు. న్యాయాధిపతులు ఒక్కసారి నాతో పాటు చేయండి. న్యాయాధిపతులు, యెహోషువ రూతు గ్రంథం ముందు న్యాయాధిపతులు 16వ అధ్యాయం. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 213వ పేజీ. దయచేసి చూడనమ్మా. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 1వ వచనం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి, బాగా గమనించండి, చూచాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 4వ వచనం, 16వ అధ్యాయం 4వ వచనం. పిమ్మట అతడు షేరేకులో లోయలో ఉన్న దెలీలా అను స్త్రీను మోహింపగా చూచాడు, మోహించేశాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, సంసోను దెలీలాను చూచి మునగడం ప్రారంభమైంది. ఈ ఉదయకాలము నీ కండ్లు నిన్ను అభ్యంతరపరిచి నిన్ను మునగజేస్తున్నాయి. జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో క్రీస్తునందు ఆ దినం దేవుని వైపు నుండి తన గమ్యమైన యేసు వైపు చూడకుండా పక్కన ఉన్న గాలిని చూసి పేతురు ఎలా మునిగిపోయాడో, ఈ దినాలలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ చాలా మంది వారి జీవితంలో కనిపించిన వాటిని అన్నిటినీ ఆశిస్తున్నారండి. మే నాట్ బి డెలీలా. ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ. అమ్మా చాలా క్లియర్గా చెప్పిందమ్మా బైబిల్. మునిగిపోతున్నావయ్యా నేత్రాశతో. అందుకే యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో అంటాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన వెళ్ళ పెరిగి పారిపోయి 2 కన్నులు కలిగి నరకంలో పడి ఉండట కంటే ఒక కంటితో ఆలోచించండి ఒక్కసారి. ఎంత డీప్ మీనింగ్ ఉందండి దాంట్లో. చూసిన వాటినన్నీ ఎలాగో ఒకలాగా క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించాలి. ఐ వాజ్ రీడింగ్ డెక్కన్ క్రానికల్ టుడే మార్నింగ్. డెక్కన్ క్రానికల్ చదువుతూ ఉంటే ఒక ఆర్టికల్, నిన్నను మొన్నను ఒక ఆర్టికల్ వచ్చింది. ఒక జనరల్ మేనేజర్ ఆఫ్ ఎ బ్యాంక్, హీ ఈజ్ టు బి రిటైర్డ్ విత్ ఇన్ 2 months అట.
2 నెలలలో ఆయన రిటైర్డ్ కావాలట. రిటైర్డ్ అయితే బాగా గమనించండి, రిటైర్డ్ అయితే ఆయనకి ఎందుకో రాశాడు, చాలా క్లియర్గా రాశాడు ఆయన గురించి. రిటైర్డ్ అయితే ఆయనకు రిటైర్మెంట్ బెనిఫిట్సే 20 నుంచి 40 లక్షల దాకా వస్తాయట. ఒకనికి ఎవరికో లోన్ ఇవ్వడానికి, ఎవరికో లోన్ శాంక్షన్ చేయడానికి 5,000 అడిగాడట. ఏంటమ్మా, ఏమంటారు దాన్ని, తెలుసు కదా మీకు? 5,000 లంచం చోట పట్టుబడ్డాడు, 40 లక్షలు పోయాయి. జీవితంలో క్రీస్తు నందు ప్రేమ చూచిన వాటిని అన్నిటినీ ఆశించేది మర్చిపోండి. నీ చూపు నిన్ను ముంచుతుంది, గమనించు. ప్రతి వారిని లోకములో ఉన్నదంతా అదే మా శరీరాశ. ఒకరు వేసుకున్న బట్టలను చూస్తావు, ఒకరు వేసుకున్న నగలను చూస్తావు, ఒకరి ఇంటిని చూస్తావు, ఒకరి ఇంట్లో ఉన్న సామాన్లను చూస్తావు, ఒకరి ఆనందాన్ని చూస్తావు, నీకు కావాలనుకుంటావు కదా. వారికి ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడమ్మా. వారిది చూసి మోహించి ఆశించి సంసారంలా మునిగిపోవడం ఎందుకు? ఆయన చూశాడు, ఏమైందమ్మా, చివరికి ఏమైందమ్మా, దేనితో చూశాడో దాని కండ్లు దేవుడు ఊడబెరికేశాడు. ఊడబెరికాడా సంసారకు? ఊడబెరికారా? ఆలోచించండి. చాలాసార్లు నేను చెప్పా, ఇఫ్ యువర్ హ్యాపీనెస్ కమ్స్ విత్ ద థింగ్స్ ఇన్ యువర్ హోమ్, ఇంటిలో ఉన్న వస్తువులతో నీకు సంతోషం వస్తే వస్తువులు పోయినప్పుడు సంతోషం పోతుందా? మేక్ యువర్ సెల్ఫ్ హ్యాపీ. మునగొద్దు. సంసోను దెలీలాను చూచి మునిగిపోయాడు. నీవు దేన్ని చూసి మునిగిపోతున్నావమ్మా? క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళ సమయం లేదు, గమనిద్దాం. రెండవది, నువ్వు మునిగిపోవడానికి కారణం ఏంటో ఒకసారి గమనిద్దాం. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా, క్రీస్తు నందు 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. ఒక కుష్ఠరోగి వచ్చి ఒక ప్రవక్త దగ్గర నిలబడ్డాడు. ఒక కుష్ఠరోగి వచ్చి ప్రవక్త దగ్గర నిలబడ్డాడు. బాగా గమనించండి. ఒక కుష్ఠరోగి, ఆయన పేరు నయమాను. నయమాను వచ్చి ప్రవక్త దగ్గర నిలబడ్డాడు. ప్రవక్త ఆయనను యోర్దానికి వెళ్ళి 7 సార్లు మునగమన్నాడు. ఏదో జరిగింది, కోపం వచ్చింది, బాగుపడ్డాడు. మరి వచ్చి బాగుపడ్డాడు. బాగుపడ్డ నయమాను వచ్చి బహుమానముతో వచ్చాడు. బహుమానముతో వచ్చి ఎలీషా దగ్గరికి వచ్చి అడుగుతాడు, అయ్యా నేను బాగయ్యానయ్యా. ఇంటిలో ఉన్నవాడు ఇంటిలోనికి వచ్చి, ఇంటి బయట ఉండి మాట్లాడినవాడు ఇంటి లోపలికి వచ్చాడు. బహుమానము జాగ్రత్తగా వినాలి, ఎలీషాకు తెచ్చాడు. ఎలీషా అంటాడు, నథింగ్ డూయింగ్. నేను చేసింది బహుమానం కోసం కాదు నయమాను, వెళ్ళిపో. ఆయనతో పాటు ఉన్న గెహజీ తన యజమాని యొక్క ఫూలిష్నెస్ కదా, మనకంతా అంతే కదా, ఏమయ్యా అంత ఈజీగా వస్తుంటే తీసుకోకుండా, అవునా? ఫూలిష్నెస్ను అంటే ఎంత బుద్ధి లేనివాడు నా యజమాని, ఎంత బుద్ధి లేనివాడు నా యజమాని. ఆయన నయమాను వెళ్తుంటే వెనకల పరిగెత్తుకుంటూ పోయాడు. ఎంత అడిగాడు తెలుసా? 2 మనుగుల వెండి 2 దుస్తులండి, అంతే. ఏమని చెప్పాడు? నా ప్రవక్త చెప్పి పంపించాడు. అబద్ధం, నా ప్రవక్త చెప్పి పంపించాడు. ఇప్పుడే ఎవరో 2 ప్రవక్త శిష్యులు వచ్చారంట ఆయన ఇంటికి. వారికి కావలసిన 2 మనుగుల వెండి 2 దుస్తులు ఇమ్మన్నాడు. తను బాగా గమనించాడు, తన చేతులతో తీసుకున్నాడు. లోపలికి వెళ్ళి చూడండి, మీరే చూడండి. క్రీస్తు నందు ప్రేమైన 5వ అధ్యాయం 24వ వచనం. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహజీ ఎట్లా తీసుకొని ఉంటాడమ్మా? చేతులతో తీసుకొని ఉంటాడు. నువ్వు చేస్తున్న ప్రతి అక్రమమైన వ్యవహారం చేతులతోనూ చేస్తున్నావు. గెహజీకి ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? కుష్టు చేతుల నుంచి ప్రారంభమైంది. నయమానుకు వచ్చిన కుష్టు గెహజీ, నయమానుకున్న కుష్టుని గెహజీ సంపాదించుకొని మునిగిపోయాడు. పేతురు క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా గమనించండి. పేతురు మునిగిపోనట్టు దేవుడు ఎందుకు చేశాడండి? పేతురు దేవుడు గాలిని చూస్తే గాలిని చూడదు, నన్ను చూడు అని ఎందుకు చెప్పలేదండి? గాడ్ అలౌడ్ పీటర్ టు సింక్. దేవుడు నీ పరిస్థితుల్లో, నీవు చేస్తున్న వాటిలో దేవుడు పక్కన ఉన్న నీ ప్రార్థన వినకుండా నిన్నెందుకు మునిగిపోచేస్తున్నాడో ఆలోచించు. పక్కన ఉన్న
యేసు ప్రభువు మునిగిపోతున్న పేతురును మునగకుండా నీళ్ళకెందుకు ఆర్డర్ ఇవ్వలేదండి? నీకు నాకు పాఠం రావాలని. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నీది కాని బహుమానం నీవు చేతులతో తీసుకుంటే జాగ్రత్తమ్మా, చేతులకు కుష్టి వచ్చిందట. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, గాలిని చూచి మునిగిపోసాగ. నీ జీవితంలో ఏ చేసావు? నీ మనసాక్షి నీకు చెప్తుంది. వై యువర్ ఫ్యామిలీ ఈజ్ లైక్ దిస్, వై యు ఆర్ హ్యావింగ్ దిస్ టైప్ ఆఫ్ ఎ ప్రాబ్లం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరు నెబుకద్నెజరు. నెబుకద్నెజరుకు ఒక కల వచ్చింది కదా. ఆ కలలో ఏముందమ్మా? తల బంగారం. తెలుసా మీకు కథ? తెలుసు కదా. నెబుకద్నెజరు కల వస్తే దానియేలు చెప్తాడు కదా, తల బంగారం. జాగ్రత్తగా వినాలి. ఉదరం అంటే చెస్ట్ వెండి, పొట్ట ఇనుము, కాళ్ళు పొట్ట ఇత్తడి, కాళ్ళు ఇనుము, పాదములు ఇనుము మట్టి కలిసి ఉంది. దానియేలు చాలా క్లియర్గా చెప్తాడు, రాజా నువ్వు బంగారమయ్యా, దేవుడు నీకు తల ఇచ్చాడయ్యా, తలగా చేశాడయ్యా, నువ్వు బంగారమయ్యా. ఆ రాత్రి నెబుకద్నెజరు పడుకున్నాడు, ఆలోచించాడు. తల మాత్రమే నేనైతే ఎట్లా? తోక కూడా కావాలి కదా. తల మాత్రమే నేనైతే ఎట్లా? అవునా, ఉన్నారా చాలామంది? తల మాత్రమే నేనైతే తోక ఎట్లా? తలకు తలస్థానము తలదైతే తోక స్థానం తోకది. బాగా ఆలోచించండి. వెంటనే ఒక పెద్ద ఏం చేశాడండి? ప్రతిమని చేయించాడు. ప్రతిమని చేయించి ఏమన్నాడండి? ఎవడైతే మొక్కడో వాణ్ణి ఆలోచిస్తున్నావు, నా గర్వం ఎంత దాకా తీసుకెళ్తుందో. గాడ్ సెడ్ దట్ దిస్ ఇస్ ఇనఫ్ ఫర్ యూ. దేవుడు అంటున్నాడు, ఇది చాలు నీకు, నీ కుటుంబం నీకు చాలు, నీ భర్త నీకు చాలు, నీకు ఇచ్చిన ఆరోగ్యం నీకు చాలు, నీకు ఇచ్చిన ఉద్యోగం నీకు చాలు, చాలు, తృప్తిపడు. గర్వం, తల మాత్రమే నీవయ్యా అంటే శరీరం అంతా చేసుకున్నాడు. పాపం షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేశాడు. దేవుడు రక్షించాడులేండి, అది రెండవ రకం. ఈ ఉదయకాలం నీ గర్వం ఎంతమందిని అగ్నిగుండంలో పడేస్తుందమ్మా. నీ గర్వము నీ జీవితంలో, నీ భర్త మాట వినక, నీ భార్య మాట వినక, నీ తల్లిదండ్రుల మాట వినక, నీ జీవితంలో ఎంత మందిని అగ్నిగుండంలో పడేస్తున్నావు ఒకసారి గమనించు. యు ఆర్ సింకింగ్ బికాస్ ఆఫ్ యువర్ ఈగో. నీ గర్వముతో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, గర్వముతో ఎంత మంది మునిగిపోతున్నారమ్మా. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఒకసారి ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్లో పాస్టర్లకు ఒక 50 మంది పాస్టర్లు ఉన్నారు. ఆ పాస్టర్లకు నేను ఒక ప్రశ్న వేశా. క్యాజువల్గా ఆ రోజు భోజనాలు అయిపోయాయి. ప్రతి నెల చివరి మండే మాకు పాస్టర్స్ కాన్ఫరెన్స్, 350 మంది పాస్టర్లు ఉంటాం. అందరికీ పేపర్లు ఇచ్చా. అందరికీ పేపర్లు ఇచ్చారు. పేపర్లు ఇచ్చి మీకు తెలిసిన 10 మంది పాస్టర్ల పేర్లు రాయండి అని చెప్పా. మీకు తెలిసిన 10 మంది పాస్టర్లు పేర్లు రాయండి. ఆ రోజు సుమారుగా 72-78 మంది ఉన్నారు. 75 మంది ఫస్ట్ పేరు ఎవరి పేరు రాసుకున్నారమ్మా చెప్పండి? 75 మంది వాళ్ళ పేరు రాసుకున్నారు ఫస్ట్. నేను ఎత్తుకుతున్నాను, నా పేరు ఏడని ఉందా? నా పేరు లేనేలేదు కదా. ప్రభు ఏమంటాడు? తన్ను తాను తగ్గించుకునేవాడు జీవితంలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, టాప్ 10లో నువ్వు ఉండాలనుకుంటే కింద నుంచి టాప్ 10లో దేవుడు నిన్ను పెడతాడు. కింద నుంచి 90 నుంచి 100లో నేను ఉంటే చాలు ప్రభువాను, టాప్ 10లో నువ్వు ఉంటావు. నెబుకద్నెజరు మనిషిలాగా, పశువులలాగా అడవికి వెళ్ళి గడ్డి మేశాడట. గర్వము గడ్డి మేయిస్తుంది నిన్ను, గమనించు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించండి. ఒకసారి చూద్దామా? దానియేలు గ్రంథం చూడండి, నా మాట కాదు. గర్వము నిన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తుందో. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం, క్షమించండి, 4వ అధ్యాయం
28వ వచనం చూడండి. 25వ వచనం, తన యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుదువు, పశువుల వలె. అమ్మ నా మాటలు కాదు తల్లి, గర్వము నిన్ను గడ్డి మేయిస్తుంది. ఈ ఉదయకాలం నువ్వు గమనించాలి, జీవితంలో అన్నిటికన్నా భయంకరమైన పాపం ఇదమ్మా. నెబుకద్నెజరు రాజు గడ్డి మేశాడు. ఈ ఉదయకాలం నేను నీవు ఎంతమ్మా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి. నేను ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఇట్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, చివరిగా మత్తయి సువార్త 27వ అధ్యాయం మునిగిపోవటానికి గల కారణం మొదటిది, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో నీవు చేస్తున్న మొదటి తప్పు, నీవు చూచినదంతా కావాలనుకుంటావు, మునిగిపోతున్నావు. రెండవది, నీకు కాని విషయాల్లో నీవు తలదూరుస్తున్నావు, నువ్వు మునిగిపోతున్నావు. మూడవది, నీవంటే నీకు చాలా ఇష్టము కనుక గర్వముతో నీవు మునిగిపోతున్నావు. నాలుగవది, మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం, 26వ అధ్యాయం, 26వ అధ్యాయము 8వ వచనం, శిష్యులు ఇది చూపి కోపపడి, ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అనేది. ఈ మాట అన్నవాడు యూదాట. వాడు ఇచ్చిన దాంట్లో నుంచి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా ఆయన దొంగలిస్తూ ఉన్నాడట. ఒక్కసారి 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం, వాడు 30 వెండి నాణాలను తీసుకున్నాడు. 5వ వచనములో 27, మత్తయి 27:5, అతడు ఆ వెండి నాణ్యములను దేవాలయములో పారబోసి పోయి ఈ లోకములో ఉన్నదంతయు ధనాపేక్ష సమస్త కీడునకు మూలం. గమనించనమ్మా, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ విత్ యూ, ఇట్ ఈస్ యువర్స్, ఎంజాయ్ ఇట్. డోంట్ ట్రై టు స్టీల్ సంబడీస్ విచ్ డజంట్ బిలాంగ్స్ టు యూ. నీది కాని దాని గురించి, ధనాన్ని గురించి నాకు ఒక ప్రశ్న అండి. యూదాకు 30 వెండి నాణాలు ఇచ్చాడు. దానికంటే ముందు యేసయ్య దగ్గర ఉన్నప్పుడు ఆయన దగ్గర ఒక సంచి ఉంది. ఆ సంచిలో కూడా డబ్బులు ఉన్నాయి. ఈ 30 వెండి నాణాలు ఇంకొక బ్యాగ్లో వేసుకున్నాడు, ఇంకొక సంచిలో వేసుకున్నాడు. మీరు బాగా యేసు ప్రభు ఆ యొక్క లార్డ్స్ టేబుల్ పిక్చర్ నువ్వు చూస్తే పెయింటర్ ఏం చేస్తాడంటే 2 సంచులు చూపిస్తాడు, ఒక చేతిలో ఒకటి, ఇంకో చేతిలో ఇంకొకటి. నా ప్రశ్న, ఈ వెండి నాణ్యాలు పడేశాడు అని ఉంది. తన దగ్గర ఉన్న వెండి నాణ్యాలు ఏం చేసుకున్నాడండి? అది కూడా పడేసింటాడా? బాగా ఆలోచించండి. ఏదైతే తనకు చెంది తను ఖర్చు పెట్టుకోవడానికి యేసు ప్రభు పర్మిషన్ ఇచ్చాడో వాటిని కూడా పారేసుకున్నాడండి, పోయి ఊరు పెట్టుకున్నాడండి. నీ ధన ఆశ నిన్ను మునిగిపోచేస్తుంది. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైనా, నేను తండ్రినైతే నేను మిమ్మల్ని దొంగలు అంటే మీకు ఎందుకమ్మా అంత కోపము అంటాడు దేవుడు. మీరు దొంగలు కాదా? దేవునివి దొంగలించడం దొంగతనము కాదా? ఆలోచించండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో దేవుడు మనల్ని యోసేపులా ఫలించడు కొమ్మగా ఉండాలనుకుని కోరుకుంటాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దశమ భాగం ఇస్తే, ఒక భక్తుడు అంటాడు, దశమ భాగం ఇస్తే ధనం మీద ప్రేమ పోయి దేవుని మీద ప్రేమ పెరుగుతుందట. దశమ భాగం ఇస్తే ధనము మీద ప్రేమ పోయి దేవుని మీద ట్రై చేయండి. దేవుని కార్యాలలో ఇష్టపడతారట, దేవుని కార్యాలకు వస్తారట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మునిగిపోవడం అలవాటైపోయింది మనకు. జీవితంలో క్రీస్తునందు ప్రియమైన మొదటిది చూచి మునిగిపోతున్నావు. రెండవది ఇంకొకనిది దొంగలించి ఇంకొకని బహుమానమును ఆశించి మునిగిపోతున్నావు. మూడవది గర్వముతో మునిగిపోతున్నావు. నాలుగవది ధనము వెంటబడి నువ్వు మునిగిపోతున్నావు. మునిగిపోతున్న వాడు ఏం చేయాలి?
క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి, మునిగిపోతున్న వాడు ఏమి చేయాలి? మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం. మునిగిపోయేవాడు ప్రార్థనకు ఫలితము లేదట. గమనించండి, 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం, 14వ అధ్యాయము. గాలిని చూచి 30వ వచనం, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, అమ్మా ఏమనుందమ్మా? ప్రార్థన చేయాలి కదా, పేతురు ప్రార్థన చేయాలి కదా, మీరు ప్రార్థన చేయాలి కదండి. మునిగిపోతుంటే చాలామంది ప్రార్థనకు, కేకలకు, విజ్ఞాపనకు, మొర్ర పెట్టడానికి వ్యత్యాసం లేదు. పాస్టర్ గారు మొర్రపెట్టు అని అండర్లైన్ చేసుకుంది. ఇలా చాలామంది క్రీస్తున్న మునిగిపోయే వారికి ప్రార్థన ఇంకా పని చేయదమ్మా. మునిగిపోతున్న నీ జీవితానికి మొరపెట్టాలి. దేవుడు నీ పక్కన ఉన్నాడు, చూస్తున్నాడు. భర్తిమయ్య గుడ్డివాడు, యేసు ఆ మార్గమున వెళ్తున్నాడని తెలిసి వాడు కేకలు వేయడం మొదలుపెట్టాడు. శిష్యులు వాడిని గద్దించాలంట, నోరు మూసుకో అని. వారు ఎంతగా అరుస్తూ, ఎంతగా తిడుతూ ఉంటే భర్తిమయ్య అంత గట్టిగా, అమ్మ మునిగిపోతున్నా నువ్వు అనవాలమ్మా. అప్పుడు దాకా మొదటిసారి ఏమన్నాడండి, ప్రభువా నీవే అయితే కూడా అక్కడ యూజ్ చేయలేదు. ఎందుకు? అంత సమయం కూడా వదులుకోవడానికి ఇష్టపడలే, మునిగిపోతాడండి. ప్రభువా నీవే అయితే అని నడవడానికి ఇష్టపడ్డాడు. మునిగిపోయేటప్పుడు ప్రభువా నీవే అయితే అనలేదండి. ప్రభువా నన్ను రక్షించు. మొర పెట్టడం నీ జీవితపు భాగం కావాలి. మొర పెట్టడం నీవు నేర్చుకోవాలి. మునిగిపోతున్న నీ జీవితానికి దేవునికి మొర పెట్టాలి. ప్రభువా, వేరే ప్రార్థన ఎక్కర్లేదండి. ఎలా మునిగిపోతున్నావు డీటెయిల్స్ ప్రభువుకు తెలుసు. నువ్వు గాలిని చూసి మునిగిపోతున్నావు ప్రభు, అందుకే గాలిని ఎందుకు చూసావు అన్నాడు. నీ జీవితంలో నువ్వు చేసిన పొరపాట్లు దేవునికి తెలుసు. నీవు ఒకే ఒక మాట అడగాలి, ప్రభువా నన్ను ఏమంట, నన్ను రక్షించు. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ నీ జీవితం బాగా కావాలమ్మా. మునిగిపోతున్నావా? కేకలు వేయి. భక్తిమయ కేకలు వేయనట్టు ఆయన వాడిని పిలిచాడట, దగ్గరికి పిలిచాడట. ఏం కావాలయ్యా అని అన్నాడు. ప్రభువా నాకు చూపు దయచేయి. ఈ ఉదయకాలం నీ జీవితంలో ఏ విషయంలో మునిగిపోతున్నావు? గర్వంతో మునిగిపోతున్నావా? అధికారం దాహముతో మునిగిపోతున్నావా? చూచిన ప్రతి వాటిని ఆనాడు తెలియలాను చూసి మోహములో పడి అలా జీవితాల్లో కళ్ళు పోగొట్టుకున్నాడు. తనది కాని బహుమానాన్ని చేతులు తీసుకొని దాపెట్టుకున్న గెహజీ చేతులకు ఎలా కుష్టి వచ్చిందో. నేను చెప్పి మిమ్మల్ని భయపెట్టడం లేదమ్మా, పర్యవసనాలు చెప్తున్నా. మునిగిపోతున్నారు. ఇది మిక్కిలి అనుకూల సమయం. ఆయన మొరపెట్టాడని, ఆయన యేసునకు మొరపెట్టాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళన మొరపెట్టిన వెంటనే నీ జీవితంలో ఆయన చూడండి ఏమంటాడు, వెంటనే యేసు చెయ్యి చాపి అతను పట్టుకొని, అల్ప విశ్వాసి జీవితంలో క్రీస్తునందు ఎందుకు తప్పు చేశాడో, ఎందుకు మునిగిపోయాడో తెలుసా? ఎందుకు చూచిన వాటిని ఆశించావో తెలుసా? ఎందుకు నీ జీవితంలో ఇంకొకరి బహుమానము నీవు పొందాలని కోరిక కలిగిందో తెలుసా? ఎందుకు నీ జీవితంలో గర్వము నీ జీవితాన్ని నిన్ను భయంకరమైన పరిమాణాలకు ఎందుకు తీసుకుని వెళ్తుందో తెలుసా? ధనము వెంట నువ్వు ఎందుకు పరుగుతున్నావో తెలుసా? చెప్పనా? అల్ప విశ్వాసం అట. దేవుడు ఇస్తాడో లేదో, ఈ కార్యం చేస్తే నాకు డబ్బు వచ్చేస్తుందిగా, ఈ కార్యం రికమెండేషన్ తీసుకుంటే పిల్లోనికి సీట్ వచ్చేస్తుందిగా, వాడి సాయం తీసుకుంటే ఈ పని జరిగిపోతుందిగా. దేవుని మీద అల్ప విశ్వాసం నిన్ను ముంచుతుంది. గమనించు. అల్ప విశ్వాసి ఎందుకు? సందేహం. అదమ్మా ఈరోజు దేవుడు నీకు ఇచ్చే అతి శ్రేష్టమైన వాగ్దానం. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితే అని చెప్పి వదిలిపెట్టేశాడా? మొదటిది కేక వేశాడు. రెండవది చూడండి, ఆయన కేక వేశాడు. చూడండి, ఆయన ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. ఎవరిని చూస్తూ అని అంటాడండి? యేసు వైపు చూస్తూ కేకలు వేశాడట. రెండవది, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వాడు వెంటనే యేసు చెయ్యి చాపి, మునుగుతున్న వానికి చెయ్యిస్తే ఏం చేస్తాడండి?
హూ విల్ బి మోర్ యాంగ్షియస్? చెయ్యి ఇచ్చినోడా, చేపట్టుకునేవాడా? జాగ్రత్తగా చెప్పాలి. నడిచేటప్పుడు డాడీ చేయిస్తే చెయ్యి వదిలేసి పిల్లలు నడుస్తారు. దేవుణ్ణి వదిలి నడిచిన ప్రతివాడు చిన్నపిల్లల దేవుణ్ణి వద్దని వాళ్ళంతకు వాళ్ళు నడవడానికి ఇష్టపడ్డారు. దేవుడు తిరిగి ఆయన తండ్రిగా తన చెయ్యి నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నావు. మునిగిపోతున్నావు, చెయ్యి చాపి ఆయన నిన్ను పట్టుకోవడానికి ఇష్టపడుతున్నావు. ఆర్ యూ రెడీ టు క్యాచ్ హిస్ హ్యాండ్స్ టుడే? ఆయన చెయ్యి పట్టుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? కేక వేశాడు, ఆయన వైపు చూశాడు. మూడవది ఆయన చెయ్యి పట్టుకొని నడిపించాడు. బాగా గమనించాడు. వెంటనే యేసు చెయ్యి చాపి అతనిని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితే అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు ఏం జరిగింటదండి? దోణ దగ్గరికి వచ్చినప్పుడు గాలి అడిగిపోయింది. దేవుడు గాలికి ఏం చెప్పలే. మునిగిపోతున్న సగం మునిగి తడిచిపోయిన పేతురును మొదట దోణలోనికి దేవుడు ఎక్కించాడు కదా. నీ జీవితం అనే దోణను మునిగిపోతుందమ్మా. నీ జీవితంలో దేనికి నువ్వు మునిగిపోతున్నావు గమనించు. నువ్వు చేయాల్సింది మొదటిది ఆయనకు మొరపెట్టాలి. ప్రభు, నేను మునిగిపోతున్నా. రెండవది ఆయన వైపు చూచి ఆయన చెయ్యి కోసం నువ్వు ఎదురు చూడాలి. మూడవది ఆయన చెయ్యి పట్టుకోవాలి. ఆయన నిన్ను బోటులోకి ఎక్కించినప్పుడు చూడండి, వారు దోణి ఎక్కినప్పుడు గాలి అనిగను అంతటా దోణలో ఉన్నవారు వచ్చి నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు దిస్ ఈస్ థ్యాంక్స్ అమ్మా. మునిగింది పేతురు, మొక్కింది మిగిలిన శిష్యులు. గమనించండి, ఇది నీ జీవితంలో జరగాలి. మునిగిపోతున్న పేతురు దోణలోకి వచ్చాడు. ఏం చేసుకొని ఉంటాడు? ఒక టవల్ ఇండ్రా తుడుచుకుంటా అని అంటాడు కదా. ఎవరూ లేరు ఆయన పక్కన. ఏం చేశారంట? అందరూ పోయి యేసు కాళ్ళ మీద పడ్డారట. మునిగిపోతున్న జీవితం తిరిగి యేసు దగ్గరికి వస్తే నీ వల్ల మిగిలిన వారు దేవునికి మొక్కుతారట. గమనించు, అది కృతజ్ఞత. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆయన నీ జీవితంలో సమస్తం చేశాడు, రక్షించుకున్నాడు, నీ కొరకు సమస్తం చేయడానికి ఇష్టపడ్డాడు. ఆ భయంకరమైన పరిస్థితులలో పేతురు చేసిన పని నీవు నేను చేయగలిగితే ఆయన ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాడు. ఇది ప్రార్థనకు సమయం కాదమ్మా. మునిగిపోతున్న నీ జీవితం బాగుపడాలంటే దేవుని వైపు చూసి కేకలు వేయాలి. ఆయన చెయ్యి అందించినప్పుడు చెయ్యి పట్టుకోవాలి. ఆయన నీ దోణిలోనికి నిన్ను ఎక్కించినప్పుడు ఎక్కడానికి నీవు ఇష్టపడాలి. అందరి కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి మన జీవితాలను గురించి ఆలోచిద్దాం. శ్రేష్టమైన వాక్యం. ఐ హోప్ పాస్టర్ అమ్మ విల్ బి వెరీ హ్యాపీ ఇన్ హెవెన్ టుడే. నేను దీని పైన రాసుకున్నా, ద అన్ప్రొక్లైమ్డ్ సర్మన్ ఆఫ్ వసు అని. ఈరోజు నేను చెప్పడానికి దేవుడు నాకు, అందుకే ఇది ఆమెకు ఇష్టమైన పాటలే చేసినాం. యేసు నీవు కావాలయ్యా, మరి దాని తర్వాత కుమ్మరి ఫేవరెట్ సాంగ్స్. ఈ ఉదయకాలం ఆమె వెళ్ళిపోయింది పరలోకానికి. మునిగిపోతున్న మన జీవితాలకు ఒక ఆసరగా యేసునిచ్చి వెళ్ళింది. నీ జీవితంలో దేని గురించి మునిగిపోతున్నావు ఒకసారి ఆలోచించు. ఒకవేళ చూచిన వాటిని, లోకముని చూచి నీవు ఆశపడి మునిగిపోతున్నావా? నీ కళ్ళను పోగొట్టుకుంటావా? నీకు కాని బహుమానం, నీకు దొరకని బహుమానము దొరికించుకోవటానికి నీవు ఆతురపడుతున్నావా? అమ్మా, కుష్టి వచ్చేసిందమ్మా. గర్వముతో రాజైన నెబుకద్నెజరు గడ్డి మేశాడమ్మా. యూదా తన దగ్గరున్న డబ్బుతో 30 వెండి నాణాలు దేవాలయంలో పారవేసి ఉరిపెట్టుకున్నాడమ్మా. గాడ్ ఈజ్ ఎ జస్ట్ గాడ్. దేవుడు నిజమైన దేవుడు. ఆయన ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాడమ్మా. ఆయన న్యాయవంతుడు. మనము మునిగిపోవటానికి కారణము మనమే. జీవితంలో గాలి లాంటి విషయాలు నీ ముందు ఉంచి మునిగిపోతుండగా దేవుడు నీ కేకలను వినటానికి ఇష్టపడుతున్నాడు. ప్రభుతో చెప్దామా, ప్రభువా నా దోణి మునిగిపోతుందయ్యా, నా ఆశలు అడుగారిపోతున్నాయ్యా, నేను లోకములో మునిగిపోతున్నానయ్యా, రక్షింపబడిన నన్ను తిరిగి నిరీక్షణ నాకు దయచేయ. నీ చెయ్యి పట్టుకొని నా జీవితాన్ని నావకు చుక్కాని నడిపిస్తావని నువ్వు అడిగితే నీ దేవుడు నిన్ను సరిచేయడానికి, నీ జీవితాన్ని నావను సరైన రీతిగా నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మా జీవితంలో మా నౌకలన్నీ మునిగిపోతున్నాయ్యా. మా జీవితంలో మా నౌకలన్నీ మునిగిపోతున్నాయి నాయనా. ఏదో ఒక విషయంలో గాలి లాంటి కష్టాలకే మా జీవితాలు మునిగిపోతున్నాయి.
మునిగిపోతున్నాయ్యా. అయ్యా, శ్రేష్టమైన సర్వశక్తునైన నిన్ను చూడకుండా లోకములోని విషయాలను చూసుకుంటూ మేము మునిగిపోతున్నామయ్యా. మా నావలకు చుక్కానివై ఉండటానికి కోరుకుంటున్నాం నాయన. మాకు మీరే మా ముందు ఉండి నడిపించి మా జీవితాలను సరిచేసి నీకు ఇష్టమైన పాత్రగా మా జీవితాలు చేసుకొని నీ కొరకై మమ్మల్ని జీవింపచేయమని వాక్యం విన్న ప్రతి వారితో ఈ వాక్యము వారి హృదయాల్లో మండింపచేసేనైనా వారి జీవితాలు మునిగిపోకుండా జాగ్రత్త పడడానికి సహాయం చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామాన అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.